నమస్తే. మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాము. అంతే కదా చెప్పటం. శ్రవణం అంటే ముందు వింటాము, తర్వాత దాన్ని మననం చేసుకొని అర్థం చేసుకుంటాము. ఆ తర్వాత ఏంటి, ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అల్టిమేట్ ఏంటి, అనుభవం సాక్షాత్కారం అంటే ఏంటి, అంటే ఏంటి చెప్పింది ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి. ఆ ఫస్ట్ చాప్టర్ ఏంటి, అర్జునుడి విషాద యోగం అన్నాడు. ఏంటి విషాదం ఎట్లా యోగం అయింది అంటే, ఏమంటాడు అర్జునుడు, నా నుంచి కాటలేదు, నేను చేయలేకపోతున్నాను, అంతా నా బంధువులు, వీళ్ళని నేను చంపేస్తే ఏమైపోతారు అని అహంకారం పడతాడు. తర్వాత ఇంకా మమకారం ఎలా పడతారు, పోయిన వాళ్ళందరూ పోగా మిగిలిన వాళ్ళంతా నా కజిన్స్, నా బంధువులు, వాళ్ళందరూ విడోలుగారా, వీళ్ళ సంగతి ఏంది అని బాధపడతాడనమాట. దానికి భగవాన్ ఏం చెప్తాడు, అర్జున విషాద యోగం అంతా అర్జునుని చెప్పనిచ్చి రెండో యోగం సాంఖ్య యోగం నుంచి ఆయన మొదలుపెట్టి ఏం చెప్తాడంటే, నువ్వు ఎందుకు ఇంత బలహీనుడు అయిపోయినావు, నువ్వు అసలు ఇక్కడ లేవు, నువ్వేంటి నేనే శరీరం అనేటువంటి విషయంలో తాధ్యాత్మ్యం చెందుతున్నావు. నేను నువ్వు ఎప్పటి నుంచో ఉన్నాము, రేపు ఉండబోతాము. నిజం చెప్పాలంటే భగవతత్వానికి నాకు ఏమీ తేడా లేదయా, ఉన్నదంతా ఒకటే. కాకపోతే నీ దుఃఖం అంతా ఏంటి, ఈ శరీరం నేను అనేటువంటి తాధ్యాత్మ్యం చెందుతూ దుఃఖపడుతున్నావు. నిజం చెప్పాలంటే శరీరం కూడా లేదు, ఉన్నదంతా భగవతత్వమే. ఆ పరమాత్మతత్వం ఏంటి, ఉన్నవాడు ఉన్నట్టు కూర్చోకుండా ఏంటి, ఒక ఫ్రీడమ్ ఫీల్ అయ్యి ఏకం అనేకం అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆయన చేసి ఆయనే వచ్చి కూర్చున్నాడు. అంటే ఏంటి, ఈ చెబుతున్నది పరమాత్మతత్వమే, వింటున్నది పరమాత్మతత్వమే, యుద్ధము పరమాత్మతత్వమే. ఈ అనుభవాలన్నీ కూడా నిజం చెప్పాలంటే మనకేమీ లేవు, ఉన్నది అక్కడే ఉన్నది. నిజంగా అక్కడ కూడా అనుభవం లేదుగా. ఎందుకు అనుభవం లేదు, ఆయన ఏంటి జస్ట్ ఒక ఊహ చేశాడంతే, సంకల్పం పెట్టాడంతే. మరి సంకల్పానికి ఏం అనుభవం ఉంటుంది అంటే అది యాక్షన్, నిజం కాదు కదా. కాకపోతే మన 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 ప్రాబ్లం ఏంటంటే దీన్ని నిజం అనుకుంటున్నాము. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, పరమాత్మతత్వంలో దుఃఖం లేదు, నాకు లేదు, ప్రపంచానికి లేదు, ఎక్కడ దుఃఖం లేదు. దుఃఖం ఉందని మనం ఊహించుకొని ఆ దుఃఖాన్ని ఏదో నేను మాపాలి అనేటువంటి భావంలో మనం తిరుగుతున్నాం. నాయన నిజంగా దుఃఖమేం లేదు, నిజంగా దుఃఖం లేదు అనేటువంటి విషయం నీకు గ్రహించాలి అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకో. అప్పుడు నువ్వేదో నువ్వు తెలుసుకున్నావంటే నీకు భగవతత్వం తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, అన్ని విషయాలు తెలుస్తాయి నాయన, అది నువ్వేను అని చెప్పేసి ఈ భగవద్గీతలో నిజం చెప్పాలంటే చెప్పటం జరిగింది. అప్పుడేమంటాడు అర్జునుడు, నిజమేనయ్యా బాగానే ఉంది, అంతా జ్ఞానమేనంటున్నావు, అంతా ఉన్నదంతే ఉందంటున్నావు, మరి నాకేం అర్థం కావడం కదా అంటాడు. దానికి మొదలుపెట్టి సాంఖ్యయోగంలో ఏం చెప్తాడంటే భగవాన్, నీకెందుకు అర్థం కావడం లేదంటే నువ్వేమంటున్నావు, అంతా నాది అని అనుకొని దుఃఖపడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది, నీ దగ్గర రెండు ఉన్నాయ్యా. ఒకటి నాది ఉంది, రెండోది ఏంది, నేను అనేటువంటి ఆత్మజ్ఞానం అనండి, లేకపోతే పరమాత్మ జ్ఞానం అనండి, బ్రాహ్మణ అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఆ విషయం మనకు అందక్కర్లేదు కదా. నాకు తెలుస్తున్నది ఏంటి, నా జీవత్వమే తెలుస్తుంది, అంతే కదా. అందుకని ఈ జీవత్వంలో నుంచి నువ్వు బయటపడాలంటే నేను ఆపుతున్నది నీ శరీరం కదా. అందుకని శరీరాన్ని నువ్వు ఉపయోగించుకో, నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి, తర్వాత చేస్తున్న పనులు కూడా ఏంటి, నిష్కామ కర్మగా భగవంతుడి యొక్క పూజలాగన యజ్ఞంలాగన చేయడం మొదలుపెట్టేసాయి. అప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు ఏమవుతుంది, నిశ్చలమైపోతుంది. నిశ్చలమైపోవడం అంటే ఏం లేదు, ప్యూరిఫై అవుతుంది. ప్యూరిటీ అంటే మళ్ళీ ఏదో పాపాలు పుణ్యాలు కాదు, నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భావమే పాపం అని చెప్పాడు మనకి మన మహానుభావులు. అంతే తప్ప ఎవరినో ఏదో చేస్తే పాపం పుణ్యం అంటూ లేదు, అవన్నీ శరీరానికి. అలా ఎప్పుడైతే నీ మనసు ప్యూరిఫై అవుతుందో అప్పుడు నువ్వేం చేస్తావు, దాంతోపాటు యోగం కూడా చెయ్యి. యోగం అంటే ఏంటి, నీ మనసు మీద నువ్వు పని చేసుకోవటం. నీ మనసుని ఇబ్బంది పెడుతున్నవి ఏంటి, నీ ఇంద్రియాలు. పాపం ఇంద్రియాలు ఏం చేస్తాయి, చూస్తాయి, వింటాయి, మాట్లాడతాయి. 5 జ్ఞానేంద్రియాలే కదా, కర్మేంద్రియాలు వెళ్ళి పనిచేస్తాయి. కాకపోతే ఈ జ్ఞానేంద్రియాలని నడిపిస్తున్నది ఎవరు, నీ మనసు. అందుకనేంటి, చూడని, వినని, ఇంకేమన్నా చెయ్యని. కాకపోతే ఏంటంటే నీ మనసుకు డైరెక్షన్స్ ఇవ్వవాక ఆ పని చేయమని చెప్తే ఎప్పుడైతే నువ్వు యోగం చేసావో యోగారూఢ స్థితిలో ఉండి నీ ఇంద్రియాలన్నీ నీకు కంట్రోల్ అయిపోతాయి, అంతే కదా. తర్వాత ఇంకేం చెప్పాడు, ఎప్పుడైతే ఇవన్నీ కంట్రోల్ అయిపోయినాయో నీ స్థితి ఎట్లుంటుంది, నువ్వు కూడా నిర్గుణం అయిపోతావు. మన సమస్య అంతా ఏంటి, సృష్టి మొదలైనప్పుడు వచ్చింది ఏంటి, టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అని మీరు చెప్పుకున్నామంటే ఏంటి, నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న దాంట్లో ఒక సృష్టి జరగాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఒక టైం వ్యక్తమైంది, ఒక వస్తువుల ఒక బుద్ధనండి ఇంకోటి వ్యక్తమైంది. అది కూర్చోకుండా పరమాత్మతత్వం ఎట్లయితే సృష్టి వ్యక్తం కావాలని ఆలోచన చేసిందో చివరికి చిరు సృష్టి అంటే మన మనసు కూడా మన సృష్టి మనం చేసుకుంటూ పోతున్నాం. అంటే సృష్టికి కారణం ఏంటి, పరమాత్మతత్వ సృష్టికి పరమాత్మతత్వం, పంచభూతాలు, బ్రహ్మాండాలు అవన్నీ అయితే అవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఏంటి, కనపడుతున్నాయి, అవి లేవంటాడు. ఎందుకు లేవు, అవన్నీ ఆయన ఊహలేగా.
ఆయన ఏమైనా కూర్చొని ఒక భూమిని కొట్టి కొట్టి ఏమైనా సృష్టించాడా? తవ్వి ఏమైనా నీళ్లు సృష్టించాడా? లేదు. అవన్నీ కూడా ఆయన ఊహలు, ఆయన కల్పనలు. అట్లాగే మన సృష్టి కూడా ఏంటి? అల్టిమేట్ మనం కూడా మన ఊహలు, కల్పనలు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంటి? ఆ ఊహలు, కల్పనల్లో నుంచి మొదలుపడి మనసుకి ఎక్కువ స్ట్రగుల్ పెట్టకుండా కర్మని పరమాత్మ తత్వంలాగా చేస్తూ ఇంద్రియాలను మనం కంట్రోల్, అంతే కదా. ఇంద్రియం కంట్రోల్ కాలేదు, రుచిని కంట్రోల్ చేసుకోలేకపోయాము, జబ్బులు వస్తాయి, అంతే కదా. బీపీ వచ్చింది, అమ్మ ఉప్పు తినద్దు, తినాల్సింది తినేస్తారు. అట్లాగే షుగర్ వచ్చింది, అమ్మ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, తగ్గించలేరు. అంటే ఏంటి? దానికి కారణం ఏంటి? రుచులు ఎప్పుడు కంట్రోల్ అవుతాయో అప్పుడు ఆరోగ్యం కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడు మరి ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయో, ఎప్పుడైతే మనసు కంట్రోల్ ఇంద్రియాలను చేస్తుందో అప్పుడు ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. సాధన ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడు ఎక్కడో ఉన్నాడు, మిమ్మల్ని స్వర్గంలోకి వెళ్తాడని చెప్పలా. మీ మనసు మీద మీరు పనిచేసుకుంటే మీ శరీరం, మీ మనస్సు మీ చేతుల్లో ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సృష్టి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? టైమ్, స్పేస్, ఆబ్జెక్ట్, ఆ మూడని ఇక్కడ చెప్తున్నాడు కదా. ఆ వస్తువుని ఏమైనాయి? 3 గుణాలు వచ్చి పడ్డాయి. ఏంటి? సత్వతమ రజో గుణాలు. నేను చాలాసేపు మాట్లాడుకున్నాగా. ఇప్పుడు మన సాధన ఏం చెప్తున్నాడు అర్జునుడికి? అర్జున, నువ్వు గుణాతీతుడు ఏ గుణాన్ని పట్టుకొని ఉండవాకు. అన్ని గుణాలు అవసరమే, కానీ నువ్వు సమస్థితికి తెచ్చుకో. 3 గుణాలని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకో. ఆ తర్వాత నువ్వు 3 గుణాలు అంటే నిర్గుణవుడి నువ్వు. తర్వాత ఇంకోటి ఏంటి? నువ్వు శీతోస్ అంటే ఏంటి? నీకు స్థితి లేదు. తర్వాత మన స్థితి ఏంటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మళ్ళీ మన దగ్గర 3 శరీరాలు ఉన్నాయి. ఈ మూడు శరీరాల్లో కారణ శరీరం ఏంటి? నిద్రపోతూ ఉంటుంది, కారణం మనకు తెలియదు. స్థూల శరీరం నిద్ర లేచినప్పటి నుంచి ఆ పని ఈ పని ఈ పని అని జాగృత అవస్థలో పరుగులు పెడుతూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈయనేం చెప్పాడు? నువ్వు ఈ 3 శరీరాలకు కూడా దాటినవాడు. అంటే ఏంటి? శీత ఉష్ణోస్థితులు నిన్నేమి బాధించవు. ఎప్పుడు నువ్వు యోగారూఢుడివై కనుక ఉంటే. అంటే ఏంటి? ఈ 3 స్థితులు అంటే ఏంటి? నిద్ర లేచినా ఒకటిగానే ఉంటావు, పడుకున్నా ఒకటిగానే ఉంటావు. ఏదన్నా కాలంలో బ్యాక్స్ వెళ్ళినా మనకేం అనవసర విషయాలు రావు. భవిష్యత్తు గురించి మనకు బెంగలేదు. ప్రస్తుత స్థితిలో ఉన్నప్పుడు యజ్ఞంలాగా నువ్వు చేసుకుంటూ పోతావు. అర్జున, నువ్వు ఆ స్థితికి రావాలంటే కర్మయోగం చెయ్యి. కర్మయోగం మళ్ళీ కర్మని జ్ఞానంగా మార్చుకో. అంటే ఏంటి? పూజలాగా చేస్తున్నాను అనుకో. ఆ తర్వాత సన్యాస యోగం అంటాడు. సన్యాసం అంటే ఏంటి? వదిలిపెట్టడం. అంటే వదిలిపెట్టడం అంటే పూర్తిగా వదిలిపెట్టమని చెప్పటల్లా, మానసికంగా సన్యాసం అనమాట. అంటే ఏంటి? అన్నీ మన ముందు ఉంటాయి. మనకి ఏది అవసరం అనేటువంటిది కనుక మనం విచక్షణ ఉపయోగించాము అంటే అది సన్యాసం అంటాడు. మరి మళ్ళీ ఈ విచక్షణ అంతా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అంతఃకరణ శుద్ధి కావాలి అంటాడు. అంతఃకరణ అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మరి ఎందుకు మనకి అంతఃకరణ శుద్ధి కావడం లేదు? చిత్తంలో మనం పెట్టుకునేటువంటి సంస్కారాలనండి, కోరికలనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకని నువ్వేం చేయాలి? నువ్వు కనుక నీ మనసును కనుక నువ్వు నిగ్రహంగా పెట్టుకొని నీ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఎరుకతో ఉంటావు అంటాడు. ఎరుకన్నా స్ఫురణన్నా అంటే అర్థం ఏంటి? ఏం జరగబోతుంది అనేటువంటి విశేషం నీకు తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు చెప్పింది ఏంటి? భగవద్గీతలో ఆధ్యాత్మిక సాధన అంటే నువ్వేదో ఎమోషన్గా కృష్ణ 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 అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని నాకంత భక్తి ఉంది, నావన్నీ వెళతాను, అన్ని హుండీలో వేస్తాను, అట్లా ఏం చెప్పలే. బీ స్ట్రాంగ్ అంటున్నాడు. అంటే ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు? నీలో బలహీనత పోవాలి. బలహీనత పోవాలి అంటే ఏంటి? నీ బుద్ధికి పదును రావాలి. బుద్ధికి పదును రావాలంటే ఏంటి? నాకు పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. ఇదంతా నా సృష్టి నేనే వదిలించుకుంటా, దానికి మళ్ళీ ఇంకొకళ్ళ సహాయం ఎందుకు అనేటువంటి నీ స్థైర్యం నీకు రావాలని భగవద్గీతలో చెప్తున్నాడు ఆ మహానుభావుడు. ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశాడో ఆ వ్యాసుడికి ఎన్ని జన్మల రుణం తీర్చుకున్నా మనకి రుణం తీరదు. ఎందుకంటే అంతకుముందు అసలు పాపం హ్యాండ్ రైటింగ్ లేదు కదా. పాపం వేదాలన్నీ వాళ్ళు ఎలా ఆ జ్ఞానం అంతా వాళ్ళు ఎలా పొందారు? అపరిచయాలు వాళ్ళు పాపం రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ శిష్యులకు బోధించారు. అంతా మౌఖికమే. కాకపోతే దీని డాక్యుమెంటేషన్ ఎప్పుడైంది? భగవద్గీత వ్యాసుడు మహాముని భాష కనిపెట్టి సంస్కృతం రాసినప్పుడు మాత్రమే అయింది. అదర్వైజ్ మనకు అందేదే కాదు. ఇంకా సంస్కృతం నేర్చుకున్న మహానుభావులు ఉన్నారు కాబట్టి, ఇంకా శంకరాచార్య గారు అనండి, తర్వాత వాళ్ళ శిష్యులనండి, దాన్ని వాళ్ళు డెవలప్ చేసి చెప్పారు. అల్టిమేట్ వాళ్ళు చెప్పింది ఏంటి? నువ్వు తప్ప ఇంకొకటి లేదు. ఆ నువ్వునెప్పుడు ఆనందంగా, స్వచ్ఛంగా, సంతోషంగా ఉంచుకున్నావు అంటే నీ ద్వారా ప్రసరిస్తున్నదంతా కూడా పరమాత్మ తత్వమే. అదే నువ్వు భగవతత్వంలో ఉండడం అనేటువంటి విషయమే నాకు అర్థమైంది. చూద్దాం. నిన్న మొన్నంత బుక్ చదవకుండానే ఇంట్రడక్షన్లోకి వెళ్ళాం కదా. ఈరోజు నిన్న ఎంతవరకు చదివామో అది కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడే నిన్న ఎంతవరకు చదివాము? నిన్న బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది, సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. నిన్న 20 చదివాము. ఏం చదివాము? ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింప చేసుకొని
యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే సంతుష్టుడగుచున్నాడు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామంటే ఏంటి, మనం కూడా యోగ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు యోగ స్థితిలో మనం ఎలా ఉండాలి, మన చిత్తం ఉపరతిని పొందింది. అంటే ఏంటి, ఇంక చిత్తం మీద భౌతికంగా శరీరానికి సంబంధించినటువంటి బంధువులు కానీ విషయాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఘర్షణ మనకి తగ్గిపోయింది. అంటే వాటి గురించి ఇంకా మనం ఆలోచించాం. ఉంటాయి, మన ద్వారా జరిగే పని జరుగుతూ ఉంటుంది, కానీ వాటిని మానసికంగా మనం పట్టుకోము. అప్పుడు అలా అయిన మన మనసు ఎలా ఉంది, అలా అయిన మనసు ఏమైనా గమ్మున కూర్చొని ఉందా? లేదు. భగవతత్వం యొక్క ఆలోచనలో నింపబడి ఉంది. ఎట్లా నింపబడింది? సూక్ష్మ బుద్ధితో అంటాడు. ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో. అంతే కదా, కళ్ళు మూసుకున్నాం, ఏ వస్తువుతో పూజలు పునస్కారాలు కుంభమేళాలు ఏం లేవు. ఆ భగవతత్వం మన దగ్గరే ఉందనే కదా చెప్పాడు. భగవతత్వం మన దగ్గర ఉండడం కోసమే, ఆ పరమాత్మతత్వం ఆయన అనుభవం కోసమే ఈ సృష్టి అంతా ఊహించాడు అన్నాడు. అంటే ఏంటి, ఈ సృష్టి ఎవరిది? నాది కాదు. పరమాత్మతత్వం ఉండబట్టే ఈ సృష్టి ఉన్నది అనేటువంటి సూక్ష్మ బుద్ధితో ఉంటూ, అప్పుడు ఆ భగవతత్వ ఆలోచనలో ఎప్పుడైతే ఉంటామో మనము, అప్పుడు ఆ పరమాత్మతత్వ ఆలోచన ఎందు, ఆయన స్థితి ఎందు సంతృప్తిగా ఉంటామంటాడు. అంటే కంటెంట్మెంట్. ఎప్పుడు వస్తుంది తృప్తి? ఈ భౌతికానికి సంబంధించిన విషయాల మీద మనకు పెద్దగా టెన్షన్స్ లేకుండా, ఇదంతా కూడా భగవతత్వంలో భాగం అనేటువంటి భాగం కనుక మన మనస్సు ఉంటే నిశ్చలంగా సూక్ష్మ బుద్ధి అన్నాడు. మళ్ళీ ఏంటి, ఆ పరమాత్మ తత్వ భావంలోనే ఉందని మళ్ళీ ధ్యానం చేస్తూ నిద్రపోవడం కాదు. అంటే నిద్రపోవడం కాదు, అవేర్గా ఉండాలి. అంటే ఏంటి, నీ మనసు ఎప్పుడు కూడా డల్గా ఉండడం కాదు, ఎంతూజియాస్టిక్గా ఉంటాడు. భగవద్గీత చెప్పింది. మళ్ళీ అయ్యో కృష్ణ 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 అని ఏడవడం, అయ్యో 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 అని మళ్ళీ ఏదో వెంటబడి ఎమోషనల్గా ఉండడం అలా చెప్పలేదబ్బా ఇక్కడ. అంటే ఏంటి, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వే కదా, అవుట్ సైడ్ లేదు కదా. ఆ ధైర్యాన్ని తెచ్చుకొని నేనే భగవతత్వం అనేటువంటి భావంలో నీ బుద్ధికి పదును పెట్టుకొని, అంటే బుద్ధికి పదును పెట్టుకోవడం ఏంటి, ఒకటేదైనా మనకు భౌతికంగా సంబంధించిన విషయం ఏదైనా మనసుకు తట్టింది అనుకో, అదే ఉందిలే క్యాజువల్ ఇలా చేస్తాం అయిపోతుంది, దానికి అంత ఘర్షణ పడక్కర్లేదు అనేటువంటి విషయం ఎప్పుడు నీకు తెలుస్తుంది? నీ మనసుకి ఇంద్రియాల మీద కంట్రోల్ రావాలి, నీ బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. అంటే ఇప్పుడు సూక్ష్మం అంటే ఏంటి ఒకసారి చెప్పు. ఇప్పుడు శరీరం ఉంది, అది జడము. శరీరం తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి, కొంచెం సూక్ష్మం. అంతే కదా, ఇంద్రియాలు మన కంటికి కనపడవు కదా, ఆ కళ్ళు చూస్తున్నాయి కానీ మనం పై కళ్ళే చూస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ లోపల మనకు సజెషన్ ఇస్తుంది సూక్ష్మం ఒకటి ఉంది కదా, మళ్ళీ అది కొంచెం సూక్ష్మం. ఇంకొంచెం మనసుకి వెళ్తే అది, ఇప్పుడు మళ్ళీ మనసు సూక్ష్మమైనప్పుడు మళ్ళీ ఇంద్రియాలు జడమవుతాయి, మళ్ళీ మనసు సూక్ష్మమైంది, మళ్ళీ మనసు కంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైంది ఏంటి, మన బుద్ధి. మళ్ళీ బుద్ధి కంటే సూక్ష్మమైంది ఏంటి, భగవతత్వం, ఎగ్జిస్టెన్సు, పరమాత్మతత్వం, ప్రాణం, లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకా దానికంటే సూక్ష్మమైంది ఏంటి, మనం అసలు కంటితో చూడని పరమాత్మతత్వ స్థితి. అంటే ఇవన్నీ కూడా స్థితులు. అంటే సూక్ష్మం, సూక్ష్మతరం, ఏవేవో పదాలు వాడుతుంటారు కదా, ఏం లేదబ్బా. జడం అంటే ఏంటి, మనకు ఏమి కదలకుండా ఉండేది జడం. చేతనం అంటే మూమెంట్ ఉన్నది చేతనం. శరీరం జడం, ఆలోచనలు కొంచెము సూక్ష్మం, దానికంటే బుద్ధి ఇంకా సూక్ష్మం అంటాడు ఇక్కడ. చెప్పింది అది. సూక్ష్మ బుద్ధిని పెట్టుకోమంటే ఏంటి, ఇంద్రియాలు ఏం లేదు, మనసు ఏం లేదు, శరీరం ఏం లేదు, విషయాలు ఏం లేదు, మనుషులు ఏం లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి తీవ్రమైనటువంటి కాంటెంప్లేషన్ అంటుంటారు కదా. కాంటెంప్లేషన్ అంటే ఏం లేదు, గమనించటం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఏమైనా పూజ చేయమని ఏమన్నా భగవద్గీతలో చెప్పాడా? ఏం చెప్పలా. అది నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు గుర్తించు, నువ్వు గమనించు. భగవతత్వం నాలోనే ఉందని ఎలా తెలుసుకుంటాను నేను? ఎవరొచ్చి నాకు చెప్తారు? నా ప్రాణం ఉంది, నా ఆలోచనలు ఉన్నాయి, నా బుద్ధి కూడా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని నేను రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడు రికగ్నైజ్ చేయలేకుండా పోతావు? నీకు అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు టెన్షన్ పడుతున్నావు. అప్పుడు నువ్వు సూక్ష్మ బుద్ధిలో లేవనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి మళ్ళీ ఏం చేయాలి? మనకు ఆలోచనలు ఎంత సహజమో, ఆకలి ఎంత సహజమో, మనం వినడం ఎంత సహజమో, చూడడం ఎంత సహజమో, మన మనసు కూడా అంతే సహజం. అబ్బా, అది పరుగులు పెడుతూ ఉంటుంది, ఆలోచన చేస్తుంది. కాకపోతే ఏం చేయాలి? మనం గుర్తించామనుకో, మళ్ళీ వెంటనే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సూక్ష్మ బుద్ధితోటి భగవతత్వ భావంలో పెడతావు. ఎప్పుడైతే పెడతావో నువ్వు ఆ స్థితిలో ఉంటావు అని చెప్తున్నాడు. అంతకంటే ఇంకేం లేదు. 21 ఏం చెప్తున్నాడు? బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఈ బ్రహ్మానందాన్ని అనుభవించుచు దాని ఎందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కాడు. అంటే ఏంటి? భగవతత్వానికి చాలా దగ్గరగా ఉన్న స్థితి ఏది? మన బుద్ధి.
అంతే కదా. పరమాత్మ తత్వము శూన్యము, దాని తర్వాత వచ్చింది ఏంటి ఎగ్జిస్టెన్సు, లైఫ్. అంటే లైఫ్ అంటే కాన్షియస్నెస్, పరమాత్మ తత్వం ద్వారా ఒక సృష్టి మొదలైంది. అది తెలిసింది ఎవరికి? మన బుద్ధికే కదా. నేను వేరు పరమాత్మ తత్వం వేరు అనేటువంటి భావన ఎవరికి తెలిసింది? బుద్ధికి తెలిసింది. బుద్ధికి తెలిసిన తర్వాత బుద్ధి తర్వాత వచ్చింది ఏంటి? మనసు. మనసుకు ఉంది ఏంటి? సంకల్పం, వికల్పం. అది ఇప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు? ఇప్పుడు ఇంద్రియాల కన్నా, మనసు కన్నా, శరీరం కన్నా, విషయాల కన్నా, వస్తువుల కన్నా పరమాత్మ తత్వంతో దగ్గరున్నటువంటిది ఏది? మన బుద్ధి. అంటే సూక్ష్మమైందనమాట. మరి ఈ బుద్ధికి నిన్న మాట్లాడుకున్నాం కదా, ఏం కావాలి దీనికి? వివేక వైరాగ్యాలు కావాలి. వివేక వైరాగ్యాలు కావాలంటే మళ్ళీ ఇదేం చేయాలి? షట్ సంపత్తితోటి ఇంద్రియాలని, మనసుని, శరీరాన్ని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి ఈ బాహ్యంగా తిరుగుతున్నటువంటి ఈ మనసుని తీసుకెళ్ళి సూక్ష్మ బుద్ధితోటి పరమాత్మ తత్వంతో అంతర్ముఖం చెయ్యాలి. అంతర్ముఖ సమారాధన, బహిర్లభ దుర్లభ అనేటువంటి లలితా సహస్రనామాల్లో మంత్రాలు కూడా ఉన్నాయబ్బా. ఏ సాధన చెప్పినా అదే. ఈ మనసంతసేపటికి విషయాల మీద, వాటి మీద పరుగులు పెడుతూ ఉంటుంది. అది తాత్కాలిక సుఖం వస్తుంది, తాత్కాలిక సంతోషం వస్తుంది, కానీ అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు పరమాత్మతత్వం అయినటువంటి భావం ఏంటి? ఇది సూక్ష్మాతి సూక్ష్మతరమైనది కాబట్టి ఇది ఇంద్రియాలకు సంబంధం లేదు. ఇంద్రియాలు ఎక్కడి నుంచి మొదలైనవి? మనసు నుంచి మొదలైంది. మనసు కూడా ఇంద్రియమే, దశేంద్రియం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5తో పాటు మనసు కూడా ఇంద్రియమే. మళ్ళీ బుద్ధిని ఇంద్రియంగా చెప్పాలి. బుద్ధి అంటే ఏంటి? విజ్ఞానమయ కోసం. జ్ఞానం ఇప్పుడు మన హృదయంలో ఉంది ప్రాణ భగవతత్వం ఉంటున్నాం కదా, అది బుద్ధి. ఆ బుద్ధి ఏంటి? అది సూక్ష్మమైంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేటువంటి పరమాత్మతత్వ భావాలు, ఆలోచనలు ఏవి కూడా మనసుకు సంబంధించినవి కావు. అంటే ఏంటి? ఇంద్రియాలకు సంబంధం లేదు. ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనం నిశ్శబ్దంగా ఉంటాం. చూసారా? ఒక ఆలోచన వచ్చింది, కాసేపు గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ ఏంది? నిశ్శబ్దం. అంటే పరమాత్మతత్వం అనేది నిశ్శబ్దమైనది. ఆ నిశ్శబ్దం అని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? మన బుద్ధికి వివేకం, వైరాగ్యం వచ్చినప్పుడు గ్రహిస్తావు. అంటే అప్పుడు సూక్ష్మంగా ఉంటాం. ఎలాంటి ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు ఉండం కదా. ఇప్పుడు ఆలోచనకి మధ్య ఏముంది? సంకల్పం లేదు, వికల్పం లేదు, జస్ట్ నిర్వికల్ప స్థితి. అందుకని ఇప్పుడు మనం ధ్యానం కూడా ఏంటి? హృదయంలో అబ్జర్వ్ చేయాల్సిందే భగవతత్వం ఉన్నాడని. కాకపోతే ఏంటి? ఆ నిశ్శబ్దాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. అంటే మనం నిశ్శబ్దంగా ఎందుకు ఉండము? ఆ నిశ్శబ్దం మన మనసులో లేదు కదా, అందుకనే మనకి ఎక్కువ మాటలు, కొట్లాటలు అవన్నీ వచ్చేది కూడా. అందుకని ధ్యానం అంటే ఏంటి? పరమాత్మతత్వం అనేది నిరాకారం, నిశ్చలం, నిర్గుణం కాబట్టి ఆ నిశ్శబ్దాన్ని మనం విన్నప్పుడు పరమాత్మతత్వతోటి కనెక్టివిటీ అంటాడు. ఇంకా కనెక్టివిటీ అంటే ఆయన ఏదో మనకేదో ఇస్తాడు, మనం ఏదో అక్కడికి వెళతాము అని కాదు. ఆ స్థితిలో మనం ఉంటాం. అప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళం మనం ఎట్లా ఉంటాము? నిశ్శబ్దంగా యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రము ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ భౌతిక విషయాలకి ఎక్కడ మనం చలనం రాదు. ఇప్పుడు ఇంత చెప్పింది ఏంటి? మనసుకి ఎలాంటి ఆలోచనలు, కోరికలు కనుక లేకపోతే అదే కాన్షియస్నెస్, అదే చైతన్యం, అదే పరమాత్మతత్వం. కోరికలున్నా, సంకల్పాలున్నా, ఏమున్నా అది మళ్ళీ భౌతికం. మళ్ళీ సంకల్పంలో మళ్ళీ నాకు కృతజ్ఞత అక్కర్లేదా, భగవంతుడికి పనిచేయక్కర్లేదంటే ఆయన చెప్పాడు చెయ్యి. అంటే అవసరం వచ్చినప్పుడు మన ద్వారా జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతాం, తప్పులేదు. కానీ సంకల్పం పెట్టాము అంటే మనసు వచ్చేస్తుంది. సంకల్పం పెట్టామంటే సంకల్పంతో ఊరుకోం. వికల్పం చేస్తామో చేయడానికి మళ్ళీ పని చేస్తాము, పని చేసిన తర్వాత మళ్ళీ లాభం, నష్టం. అంటే ఏంటి? మనం ఉండాల్సిన స్థితి ఏంటి? ఎప్పుడు కూడా మన బుద్ధిని వివేక వైరాగ్యాలతో పెట్టుకుంటూ సంకల్పం లేకుండా నిర్వికల్పంగా నిశ్చలంగా ఉండడానికి మనం ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అదే భగవతత్వంతో కనెక్టివిటీ అంటున్నాడబ్బా భగవద్గీతలో. అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ఇంకోటి ఏం చదువుతున్నాడు? పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవాడు మరి ఏ ఇతర లాభాన్ని కూడా దానికంటే అధికమైన దానినిగా తలంచడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్ దుఃఖాలను చెయ్యజాలవు. అంతే కదా. ఇప్పుడు భగవతత్వంతో ఉన్నటువంటి ఆనందం ఏంటి? మనకి ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి ఒక నిశ్చలమైనటువంటి స్థితి ఆనందాన్ని మనం పొందుతున్నాము. ఈ పొందిన లాభం ఇది మన లాభం అనుకోండి. ఇలాంటి యోగి నాకు భౌతికంగా ఈ పని చేస్తే లాభం వస్తుంది, ఈ పని చేస్తే పుణ్యం వస్తుందని ఆలోచిస్తాడా? నేను మా భగవంతుడు చెప్పిన ఈ పని చేశాను, నేను కృతజ్ఞత, నేను ఈయన దగ్గర నుంచి చాలా పొందాను, ఇది చేశాను, నేను అయిపోతుంది అని అన్నాడు. ఎందుకంటే భౌతికంగా లెక్కగట్టే వ్యాపారం కాదు పరమాత్మతత్వం అంటే. ఇప్పుడు లెక్కగట్టడానికి ఆయన మాత్రం చేసింది ఏముంది? అక్కడ పరమాత్మతత్వంలో మాత్రం ఆయన ఒక భావం పెట్టి కూర్చున్నాడు, సృష్టి జరిగితే బాగుంటుంది అని.
మరి ఆ సృష్టి జరిగితే బాగుంటుందనే దానికి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఆయన భావం ఇచ్చి సృష్టి చేశాడు, నేను ఒక భావం ఇచ్చి నా సృష్టి చేసుకున్నాను. ఇప్పుడు మనం చూపించాల్సిన కృతజ్ఞత ఏంటి అంటే ఏంటి? నా అనవసరపు భావాలు ఎప్పుడైతే పోతాయో నేను ఏ భావంలో ఉంటాను? భగవతత్వ భావంలో ఉంటాను. అప్పుడు నేను ఎలా ఉంటాను? నిశ్చలంగా, సంతృప్తిగా, ఆనందంగా ఉంటాను. అంతే. ఇక్కడ నేను ఆయనకి చేసేదేంది, నాకు ఆయన చేసేదేంది? ఈ స్థితి నాకు వచ్చినప్పుడు నాకు ఇంకా భౌతికంగా నాకేం కావాలి? అవసరమైనవి వస్తాయి. ఎందుకంటే ఆ ఆలోచన పరమాత్మతత్వ ఆలోచన కదా. నాకు ఇది కావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వచ్చేస్తాయి. ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే ఏంటి, మనం ఇంకా ఏమనుకుంటున్నాము? బలహీన స్థితిలో ఉన్నాగా. నేను జీవుణ్ణి, అయ్యో నేను పాపం చేశానేమో, నా పాపాలన్నీ పోవాలి, నేను క్లియర్ కావాలి, క్లియర్ అవ్వాలంటే ఎప్పుడు క్లియర్ అవుతాయి? నువ్వు క్లియర్ కావాలని ఆయన చెప్పలే. నువ్వే భగవతత్వం అనే ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్ ఎక్కడా? కాకపోతే అప్పుడప్పుడు శరీరానికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి కాబట్టి వాటిని నువ్వు గుర్తించి ఇవి లేవులే అని అనుకోగలగాలి. మళ్ళీ వాటికి కూడా తీవ్రంగా నాలో నెగటివ్ ఉంది, నాలో ఇంప్యూరిటీ ఉంది, నా భావాలన్నీ పోవాలి, నేను పాపిని అలా అనుకోవచ్చు. పరమాత్మ తత్వంలో పాపం పుణ్యం లేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సృష్టి జరిగితే బాగుంటుంది, నేను చూద్దామని. అది ఆయన అనుభవం కోసం వేసుకున్న సృష్టి ఇది. అందుకని ఇప్పుడు ఆయన అనుభవాన్ని దాటేసి ఆయన ఏం చేశాడు? మళ్ళీ వచ్చి సృష్టిలో కూర్చొని మళ్ళీ నేనే శరీరం అని ఆయన కూడా తాధ్యాత్మ్యం చెందడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? ఇక్కడ జీవత్వము పరమాత్మతత్వం అంతా ఒకటే. కాకపోతే నేనే శరీరం అని ఎప్పుడైతే తాధ్యాత్మ్యం చెందుతున్నారో ఇది చాలా బాగున్నట్టుగా అనిపించింది. దీనికి ఇంకా పిలకలు పుట్టించి ఇంకా బోలెడు తయారు చేసి కూర్చున్నాం. ఇదంతా ఏమీ లేదయ్యా, ఉన్నదంతా అదొకటే. నాకు ఇంద్రియాలతో సంబంధించినటువంటి కోరికలతో సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను అనేటువంటి స్థితి పరమాత్మతత్వంతో ఉండడం అనేటువంటి స్థితి చెప్తున్నాడు. ఆ తర్వాత అట్లాంటి స్థితిలో ఉన్నవాడు ఇంకో రెండో దాన్ని ఏది కోరుకోడు అంటాడు. తర్వాత దుఃఖ రూపము సంసార బంధాల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్వృణ్ణుని, విసుగులేని చిత్తంతో నిశ్చయంగా సాధన చేయవలను. ఇప్పుడు యోగం అంటే ఏంటి? కలయిక. అంతే కదా. కలయిక ఎక్కడ కలయిక? భగవతత్వంతో ఈ జీవత్వం వెళ్ళి కలపటం అంటే ఎప్పుడు కలుపుతావు? జీవత్వ భావం నీలో లేదు, ఇంకా కలయిక ఏముంది? నువ్వు భగవతత్వమే కదా అనేటువంటి విషయం చెప్తున్నాడు. మరి నువ్వు ఇది ఎన్నాళ్ళు చేయాలి? దీనికి మనం విసుగు పడకూడదు అంటాడు. అంటే ఏంటి? ఈరోజు నేను పరమాత్మతత్వ భావం అని నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే నేను దేవతనైపోయినానా? కాదు. ఎందుకు? నాకు ఈ భావం తెలిసింది, కొద్దో గొప్ప ఆచరణ తెలిసింది. కానీ దీన్ని నిలబెట్టుకొని ఇది ఎప్పుడూ చేసుకుంటూ పోవాల్సిందే. ఎందుకు చేసుకుంటూ పోవాల్సిందే? ఉపాధి ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా. ఈ శరీరానికి ఇంకా ఏమైనా తెలిసిన కోరికలు ఉన్నాయో లేవో మనకేం తెలియదు కదా. అవి ఎప్పుడైనా ప్రాసెస్లోకి వచ్చాయనుకో అంటే ఏంటి? అప్పుడు మనం దుఃఖపడకుండా ఉండాలి అంటే ఏంటి? నేను అదే అనేటువంటి విషయం నీ మనసుకి ఎప్పుడు స్ట్రాంగ్గా. ఎందుకు? ఇప్పుడు ఈ జీవానికి కారణం ఏంటి? ఎన్నో రోజుల నుంచి వేసుకున్నటువంటి కోరికలు ఎప్పటి నుంచో ఉండి ఉన్నాయి. ఇప్పుడు మనం సడన్గా అంటే పోతాయా? అందుకని పోవో తీసి పక్కన పెట్టేసిన ఈ సాధన చేసుకుంటూనే పోవాలన్నాడు. దీనికి దృఢ చిత్తంతో నిశ్చయంగా సాధన చేయవలను. అంటే ఏంటి? నేనే భగవతత్వం అనేటువంటి భావన అనేటువంటి ఎప్పుడు నువ్వు పెట్టుకొని ఉండాలి అని అంటాడనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? సంకల్పాల వలన కలిగిన కోరికలన్నింటినీ విశేషంగా త్యజించి ఇంద్రియ సముదాయాలను అన్ని విధాలుగా మనసుతో పూర్తిగా నిగ్రహించవలను. అంటే ఏంటి? ఇప్పుడు మనం పెట్టుకున్నవన్నీ ఏంటి? సంకల్పాలన్నీ పెట్టుకున్నాం. ఏంటి? మన ఈ ఆధ్యాత్మికత కూడా సంకల్పమే. అయ్యో నేను అక్కడికి వెళ్ళి సాధన పద్ధతిగా చేయలేకపోతున్నానే, సంకల్పం. అందుకని ఆ సంకల్పాలు చేయడానికి కావాలంటే నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావం అనేటువంటి విషయం తోటి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా వేరే అవుట్ సైడ్ లేదు కదా. ఏం జరుగుతున్నా పరమాత్మ భావన అనేటువంటి ఒక ప్రసాద బుద్ధిని అలవాటు చేసుకోమంటాడు. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక ప్రసాదం ఇస్తారనుకో, ఏం చేస్తాం? ఈ ప్రసాదంలో ఏంది వాసన వస్తుంది, తిరుపతి ప్రసాదం సరిగా వీళ్ళు చేసినట్టు లేరే అని తీసుకుపోయి మళ్ళీ దాన్ని ఏమన్నా ఓవెన్లో పెట్టి వేడి చేయడమో లేకపోతే బాణల మీద వేసి కొంచెం పంచదార కలపటమో చేస్తామా? ప్రసాదాన్ని మనం మార్చాం. ఉన్న ప్రసాదాన్ని ఉన్నట్టుగా వాళ్ళు ఎంత బాగలేకపోయినా, ఎందుకు ఆ తీర్థాలు ఇస్తారు కదా, వాటిని ఏమంటారు? పూజ చేసిన తర్వాత తీర్థం ఇస్తారు కదా, అందులో అన్నీ కలుపుతారు. పెరుగు, పాలు, తర్వాత అరటిపండు, పంచదార అన్నీ కలుపుతారు. అది అలవాటు లేని వాళ్ళకి అది అంటే ప్రసాదమే. అది ఏం చేస్తాం మరి? అది చేతికి వేయడంతో కళ్ళు మూసుకొని కఠామని వేసేసి టపటపా చేయగడుక్కోవడం, నెత్తికి పూసుకోవడం చేస్తాం. అంటే ఏంటి? దాన్ని మార్చం. ప్రసాదం ఇస్తే మళ్ళీ వద్దనం. అంటే ఏంటి? అది భగవతత్వానికి నివేదించినది అని అర్థం అనమాట. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము? ఈ ఇంద్రియాలతో సంబంధించినటువంటి ఈ కోరికలు కానీ సంకల్పాలన్నీ తీసిపడేసి
మన దగ్గరికి ఏదొస్తే అది మనం ప్రసాద బుద్ధితోటి ఇలా చెప్పాడుగా కర్మయోగంలో ఒక యజ్ఞంలాగానో పూజ చేయనో చేస్తూ ఉండాలి తప్ప నేను పోయి వాళ్ళు చేసిన సంకల్పం బాగుంది, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అనేటువంటి సంకల్పం పెట్టాము అంటే మళ్ళీ ఇది చక్రం రాకపోక అవుతుంది. అంటే ఏంటి, మనం ఉండాల్సిన స్థితి ఏంది, నిస్సంకల్ప స్థితిలో ఉండాలి, నిర్వికారంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్గుణంగా ఉండాలి, నిస్థితిలో ఉండాలి. ఇవన్నీ ఎవరివి, అచలంగా ఉండాలి. అచలం అంటే ఏంది, చలనమే లేకుండా కదలకుండా. కానీ మళ్ళీ ఇవన్నీ మనకు తెలుసు, మళ్ళీ మూర్ఘం కాదు, మళ్ళీ మెతక కాదు, నిద్రపోయే స్థితి కాదు. అంటే ఇది మనకు అవసరం లేదు, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిందే కదా, ఇదంతా భౌతికమే కదా అనేటువంటి విషయంలో ఉంటూ కర్మ జరుగుతుంది. కానీ దాన్ని మనం అకర్మ అనుకోవాలి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంటి. భౌతికానికి సంబంధించిందంతా అకర్మ. నేనేం చేయడం లేదు బాబోయ్, నేనేం చేయడం లేదు, రిలాక్సింగ్గా ఉన్నాను, ఇదంతా నాది కాదు. భగవతత్వ భావం అనేది అకర్మ. పరమాత్మ తత్వానికి సంబంధించింది కర్మ. ఎందుకు నువ్వు ఆ స్థితిలో ఉండాలిగా. పరమాత్మ తత్వ స్థితిలో ఉండాలంటే నేనేం చేయడం నాకేం తెలియదు కాదు, నువ్వు ఆ స్థితిలో ఉండడం అది కర్మ. అంటే ఏంటి, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చేసేవాడు యోగి అంటాడు. అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు కూర్చొని ఆ ధ్యానమో బోనమో చేసుకుంటుంటారు కదా, అది అందరూ మెళుకు వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తుంటారు కానీ ఆ పని వీళ్ళు చేస్తున్నాము అని అనుకోరనమాట. అంటే సన్యాస యోగం అంటే ఏం లేదబ్బా, మానసికంగా భౌతికాన్ని వదిలేసేయడం. శారీరకంగా ఎక్కడ వదులుతాము, పట్టుకున్నవన్నీ ఉన్నాయి కదా, ఆ శారీరకంగా ఉన్నవి పూజా యాగంలాగా చేసుకుంటూ పోవడం. ఎందుకు మళ్ళీ ఇవి కూడా, ఈ ధ్యానం కూడా ఎందుకు, మనసు నిశ్చలం అవడానికి. ఒకసారి మనసు నిశ్చలం అయిపోయి మనసు ఒక విషయం మీద కనుక నిలబడితే సత్యం ఏది అసత్యం ఏది అనేటువంటి విషయం నీకు అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ అనవసరమైన ఆలోచనలు పోతే, సంకల్పాలు పోతే, దుఃఖం పోతే అని చెప్తున్నాడు. అంతకంటే పాపం మహానుభావుడు ఏం లేదు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, క్రమక్రమంగా సాధన చేయించు ఉపరతిని పొందవలెను. ధైర్యంతో బుద్ధిబలంతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మ తప్ప మరి ఏ ఇతర విషయము ఏమాత్రము చింతన చేయరాదు. అంటే ఏంటి, క్రమసాధన అన్నాడు. అందుకే క్రమముక్తి అని కూడా పదం నేను ఎక్కడో విన్నా. క్రమముక్తి, క్రమసాధన అంటే ఏంది, ఇది ఇవాళ ఎక్కువగా రేపు తక్కువగా అట్లా కాదు. అంటే ఏంటి, ఈ ఎంటైర్ భగవద్గీత చెప్పిందంతా కూడా సమత్వం. నేను 4 రోజులు ఉపవాసం చేశానండి, నేను 18 గంటలు ధ్యానం చేశానండి. 18 గంటలు ధ్యానం చేసి మళ్ళీ కళ్ళు తెరిచి లేస్తున్నావుగా, మరి 18 గంటల ధ్యాన స్థితి నీకు లేచిన తర్వాత కూడా ఉందా, అది సమస్థితి. అంటే ఏంటి, అతిగా ఏది చెయ్యకూడదు, క్రమంగా చెయ్యాలి. ఈరోజు నేను గంట అందరు కూర్చోమన్నారని గంట నేను కూర్చోకపోతే కూర్చోవలసిన అవసరం లేదు. 10 నిమిషాలే కూర్చో, 15 నిమిషాలే కూర్చో, లేదా 5 నిమిషాలే కూర్చో. ఈ కూర్చున్న 5 నిమిషాలు కూడా నీతో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. నీతో నువ్వు ఉండడం అంటే నీ స్థితి ఏంది, ఒరిజినల్ స్థితి, సంకల్పం లేని ఏమీ లేనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి, నిశ్శబ్దమైన స్థితి. ఆ శబ్దాన్ని, ఆ నిశ్శబ్దాన్ని వినడానికి అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ ధైర్యం అన్నాడు, బుద్ధిబలం అన్నాడు. అంటే ఏంటి, డంబుగా ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, మనం ఏదో చేసామని కాదు, మన బుద్ధిని ఉపయోగించాలి. ఇది అవసరమా కాదా, ఇది ఎంతవరకు నాకు అప్లై అవుతుంది, నేను ఇది చేయగలనా, నా స్థితి ఏందనేది నాకు అవగాహన చేసుకోవాలంటే ఏంటి, ఉపరతిని పొందాలి. ఉపరతిని అంటే నీలో నువ్వు గ్రహించుకోవాలి. అంటే ఏంటి, అందరికి సంబంధించినవన్నీ అందరికి సంబంధించినవి కాదు, ఒకళ్ళకి సంబంధించి ఉంటుంది. మొన్న ఎక్కడో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి అది చాలా ఇష్టం అట. ఏంటి పాపం, నా ఫ్రెండ్ మంచి ఆవిడ ఏదో మొత్తం మీద ఒక ఫుడ్ ఏమంటారు దాన్ని, మంచి ఫుడ్డింగ్ ఏదంటారు, మంచి స్వీట్, మంచి హెల్దీ స్వీట్. ఆ అమ్మాయి ఉత్సాహం కదా నాకు తీసుకొచ్చి ఇవ్వాలని. పాప నిజంగా నేను అది తినను, నాకేంటి క్రంచీగా ఉండాలి. తీసుకొచ్చింది పాప, ఎంత ఆనందంగా తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి చాలా ఇష్టం అట. సరే నేను ఊరికి టేస్ట్ చేస్తానని ఒక స్పూన్ చేసి ఇచ్చా. అప్పుడు నాకు ఒక పాయింట్ క్లిక్ అయింది. ఎందుకు, నాకు ఇష్టమైనవన్నీ అవతల వాళ్ళకి ఇష్టం కావాలని లేదు, అది బేసిక్. కానీ మనం ఏం చేస్తాము, మన ఇష్టాలన్నీ తీసుకెళ్ళి పక్క వాళ్ళ మీద రుద్దుతాము. అందుకని అది ఎప్పుడు పొరపాటును కూడా చేయలేదు. వాళ్ళదే, మనదే, మన స్థితి మనదే, వాళ్ళ స్థితి వాళ్ళదే అనేటువంటి విషయము మనకి తెలియాలి. ఉపరతి అంటే ఏంటంటే మనని మనం గ్రహించుకొని మనతో మనం ఉండి, మన ధైర్యంతో, మన బుద్ధి బలంతో మన మనస్సుని పరమాత్మనందు స్థిరమనర్చి, ఇంకోటి ఏంటి, ఆయన తప్ప ఇంకా ఏ విషయాన్ని పట్టించుకోకూడదు. అంటే భౌతికంగా జరుగుతున్నది ఏ విషయమైనా, ఇప్పుడు ఒక గుడి కట్టారు కొన్ని వేల సంవత్సరాల నాడనుకోండి, ఆ గుడి స్థలాభోగం అన్నారు. మరి ఆ గుడికి ఏం పూజలు ఉండవు. అంటే ఏంటి, అట్లాగే మీరు ఏ విషయమన్నా చూసుకోండి. అంటే ఏంటి, భౌతికంగా ఏది కట్టినా, ఏవి ఉన్నా, ఏవి ఇచ్చినా జస్ట్ తాత్కాలికం.
కాకపోతే సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కాబట్టి కొన్ని సంవత్సరాలు. అసలు మన మానవ జన్మే శాశ్వతం కాదు కదా. మనమే ఎన్నాళ్ళు ఉంటారో మనం తెలియనప్పుడు మనం పోయి ఇంకా ఏమి కట్టి ఏం ఉద్ధరించి ఏం చేస్తాము అనే విషయం మనకు అవగాహన. పోనీ జరుగుతున్నదా, చేసేవాళ్ళు ఉన్నారా, మంచి పని ఎక్కడ చెడ్డ పని లేదు. అందులో మన అవకాశం ఉండి మనం కూడా చేయాల్సిన పరిస్థితి ఉందా, ఉండడం మంచిదే. కాకపోతే సంకల్ప పెట్టడం, నేను పోతేనే ఈ పని అవుతుంది, నేను చేస్తాను, నేను చేయడం వల్ల ఇది ఉంది, మేమందరం కలిసి ఏదేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము, ఇదంతా కరెక్ట్ కాదు. భగవద్గీతలో ఆయన నుంచి ఇప్పుడు అవసరమైనప్పుడు నేను వస్తానయ్యా, నీకు ఈ పిచ్చి విషయాలన్నీ వేయవాకు, నీ మనసును ఉద్ధరించుకో, నీ ఆత్మ ఏంటో నువ్వు తెలుసుకో, అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన నీ పక్కన ఉద్ధరణ అంతా కూడా అదే జరుగుతుంది. నువ్వు ప్రేమ అయితే నీ పక్కన ఉన్నదంతా ప్రేమే, అంతేగాని నేను ప్రేమ చూపిస్తున్నాను అనే పదం మళ్ళీ నీ అహంకారం, నీ మనస్సు అని చెప్పాడు భగవద్గీతలో. అది ఈరోజు ఇక్కడ ఆపేస్తాము. తర్వాత ఇంకోటి ఏంది ఇక్కడ ఆయన ఆ మహానుభావుడు చెప్పింది, అల్టిమేట్ ఏంది, ఏదో ధ్యానం ఒక అరగంట చేయడమో, లేదా పూజ ఒక అరగంట చేయడమో, లేదా పుస్తకం 10 నిమిషాలు చదువుకోవటమో కాదు. అంటే ఏంటి, మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అతి పెట్టుకోకూడదు. నేను చదువుతున్నాను కాబట్టి 24 గంటలు వంట లేకుండా ఇంట్లో పట్టించుకోకుండా చేయడం కూడా కాదు. మనం ఒక క్రమ పద్ధతి అలవాటు చేసుకొని మనసు మీద ఎక్కువ స్ట్రగుల్ పడకుండా, ఒకవేళ మనకు ఒక విషయం అర్థం కాలేదు, ఏం కొంపలంటుకోవు, అర్థం చేసుకొని ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఉన్నది ఇక్కడ 2 విషయాలు. ఒక మన మనస్సు ఉంది, అదే జ్ఞానము, ప్రాణం ఉన్నది. ఈ మనసు జ్ఞానం కలిపి శరీరం ద్వారా పనిచేస్తున్నాయి. ఎవరు ఏ సాధన చెప్పినా ఈ 3కి సంబంధించే చెప్పారు. అందుకని ఈ మనసుని ఏం చేయాలి, పరమాత్మతత్వం మీద పెట్టి జరిగే ప్రతిదీ భగవతత్వంలో భాగం అనేటువంటి విషయం పెట్టి మనసుని ఎప్పుడు కూడా రిలాక్స్ అనేటువంటి స్థితిలో పెట్టుకోవాలి. సావధాన అన్నారు. సావధాన అంటే శాంతి, మనస్సు శాంతి, శరీరం శాంతి, ప్రాణం భగవతత్వం అయినటువంటి సోల్ అనండి, జీవాత్మ అనండి, ప్రాణం అనండి, హృదయం అనండి, అన్నీ ఒకటే. ఎందుకంటే భావం అక్కడ కాబట్టి ఆలోచన పైన వస్తుంది, ఎప్పుడు ఆలోచన చేస్తుంది, అనుభవం వచ్చి మళ్ళీ మన మనస్సు, మన ప్రాణశక్తి ఉండబట్టే మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఏంటి, మన ప్రాణము, మన మనస్సు, మన శరీరము శాంతి అన్నారు మహాత్మ. అంటే వీటన్నిటిని మనం సావధానంగా పెట్టుకోవాలంటే ముఖ్యమైనది ఏంటంటే మన మనస్సే. ఈ మనస్సును అనవసర విషయాల మీద లగ్నం చేయకుండా ఒకే ఒకటైనటువంటి పరమాత్మతత్వంతో కనుక మనం లగ్నం పెట్టామంటే ఆ స్థితిలో మనం ఉంటాము. ఇండైరెక్ట్గా చెప్పాలంటే అదే సాక్షాత్కారం అన్నాడు, అది నువ్వే అయిపోతావు. నీ ద్వారా జరుగుతున్నదంతా కూడా పరమాత్మతత్వ పని భావమే అవుతుంది. అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే మన భగవతత్వం చెప్పిందంతా కూడా మన భావాల గురించి. ఎందుకు సృష్టి మొత్తం వ్యక్తమైంది భావంతో, అంతే కదా, ఆయన ఆలోచనతోటే సృష్టి వచ్చింది. అట్లాగే మన భావంతో మనం ఇవన్నీ తయారు చేసుకున్నాం. మళ్ళీ ఈ భావాలన్నీ వెనక్కి తీసి ఏమీ లేని స్థితికి తీసుకెళ్ళడమే. భావాలు తీసేయాలి అంటే ఆలోచనలు తీసేయాలంటే సంకల్పాలు తీసేయాలంటే కోరికలు పోవాలి. అందుకే చెప్పారు కదా, ఏ కోరిక లేని స్థితి ఆనందం అని. అదే సాధన, అంతకంటే ఇంకేం లేదు. అది కూడా మళ్ళీ చేసేది ఏమీ లేదన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాము, కర్మయోగానికి మనం ఏం పని చేస్తున్నాము, అట్లాగే యోగానికి ఏం పని చేస్తున్నాము, గుర్తిస్తున్నాము. ఇది భగవతత్వ పని అని గుర్తిస్తున్నాము. ఈ మనసు అటు ఇటు పరిగెడుతుంది అని గమనిస్తున్నాము. ఆ గమనించడాన్ని కాంటెంప్లేషన్ అన్నారు. ఎంక్వైరీ అన్నా, డీప్ కాంటెంప్లేషన్ అన్నా, ఇంటెన్సిటీ అన్నా అంటే అర్థం. ఇంటెన్సిటీ ఎక్కడ, మనసుకే కదా. ఈ మనసు ఇంటెన్సిటీ దేని మీద పెట్టాలి, లాంగింగ్ పరమాత్మతత్వం మీద పెట్టాలి. ఇప్పుడు మనం దేని మీద పెడుతున్నాము, భౌతికంగా పెడుతున్నాము. అంతే. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.